నమస్కారం. ఈరోజు మనం పరిశీలించబోయే మహానుభావుడు భగవత్ సిద్ధులు సాధించిన తైకాడ్ అయ్యవు స్వామికల్. ఆయన పేరు వినగానే ఆధ్యాత్మికత, సేవ, త్యాగం అనిపిస్తుంది కదూ. ఆయన జీవిత చరిత్ర ఎంతో ప్రేరణతో కూడింది. ఈ వీడియోలో ఆయన జననం నుండి సమాధి వరకు ఆయన చూపిన సిద్ధులతో సహా అన్ని విశేషాలను తెలుసుకుందాం. తైకాడ్ అయ్యవు స్వామికల్ 1810 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రంలోని తైకాడ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్బరాయన్. 1814లో తమిళనాడులోని నకలాపురంలో ముత్తుకుమారన్ మరియు రుక్మిణి అమ్మల్ దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి మరియు తాత హృషికేశన్ వేదాలు, యోగ శాస్త్రం మరియు సిద్ధ విద్యలలో నిష్ణాతులు. 12 ఏళ్ల చిన్న వయసులో సజ్జిదానంద మహారాజ్ మరియు శ్రీ చిట్టి పరదేశి అనే ఇద్దరు తమిళ సిద్ధుల నుండి ఆధ్యాత్మిక దీక్ష పొందారు. 16 ఏళ్ల వయసులో ఈ సిద్ధులు ఆయనను పళనికి తీసుకువెళ్లి అధిక యోగ సాధనలను నేర్పించారు. అక్కడే ఆయన శివరాజ యోగంలో నైపుణ్యం సాధించాడు. సుబ్బరాయన్ వారితో కలిసి బర్మా, సింగపూర్, పెనాంగ్ మరియు ఆఫ్రికాలలో ప్రయాణించాడు. వారితో కలిసి అతను అనేక మతాలు మరియు సాధువుల గురువులను కలిశాడు. సుబ్బరాయన్ ఆ కాలంలోనే సిద్ధులతో సంచరిస్తున్నప్పుడు ఇంగ్లీష్, సిద్ధ వైద్యం మరియు రసవాదంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను, సోదరులను చూసుకోవాలనే సూచనలతో అతన్ని ఇంటికి తిరిగి పంపించారు. ఆయన సాధన అసాధారణమైనదని మరియు ఆయనను చూసే వారందరికీ శాంతి కలిగేదని శిష్యులు చెబుతారు. ఆయన మహిమలలో ముఖ్యమైనవి జలంపై నడవడం లాంటి సిద్ధ మహిమలు చూపారు. అనారోగ్యంతో బాధపడే వారికి స్నేహపూర్వకంగా శరీరం మీద చేయి వేసి నయం చేయడం, భక్తుల మనస్సుల్లో ఉన్న సందేహాలను తానే గ్రహించి ఆ సందేహాలను నివృత్తి చేయడం. 27 సంవత్సరాల వయసులో తన గురువులు సూచించినట్లుగా అతను కేరళలోని కొడుంగల్లూర్ దేవి ఆలయాన్ని సందర్శించాడు. అతని భక్తి చాలా లోతుగాను, ప్రార్థనలు చాలా బలంగాను ఉండటంతో ఆయన కీర్తనలను చదివినప్పుడు దేవాలయ గంటలు స్వయంగా మోగాయట. అయ్యవు స్వామికల్కి దర్శనం ఇవ్వడానికి ఆ ఆలయ తలుపులు వాటంతటా అవే తెరుచుకునేవి. ఇవి ఆయన సాధించిన యోగసిద్ధుల పరాకాష్ఠగా చెబుతారు. ఒకసారి కలలో దేవి త్రివేంద్రంలో దర్శనమిస్తారని చెప్పడంతో అయ్యవు స్వామికల్ స్వాతి తిరునాల్ మహారాజు కాలంలో అక్కడికి వెళ్లాడు. మహారాజు ఆయన్ని రాజభవనానికి ఆహ్వానించి అతని పాండిత్యం నుంచి బోధనలు పొందాడు. ఓ రోజు బస చేసిన ఇంట్లో ఓ వృద్ధురాలి సూచనతో సమీపంలోని ట్రావెలర్స్ షెడ్కి వెళ్ళగా అక్కడ దేవి దర్శనమిచ్చింది. ఆ స్థలంలో తైకాడ్ దేవాలయం నిర్మించబడింది. తైకాడ్ అయ్యవు స్వామికల్ గృహస్థాశ్రమాన్ని అనుసరించిన సన్యాసి. ఆయన వివాహం జరిగినప్పటికీ ఆయన జీవితం సంపూర్ణంగా ధార్మికతకు, సమాజ సేవకి అంకితమైంది. ఆయన భార్య కూడా ధార్మికంగా జీవించిన మహిళ. అయ్యవు స్వామికల్ కుటుంబ బాధ్యతలు తీసుకొని వ్యాపారం ప్రారంభించాడు. చెన్నైలో బ్రిటిష్ అధికారి మెక్గ్రేగర్తో స్నేహం ఏర్పడి అతని విద్యార్థిగా మారాడు. చివరికి 1873లో తైకాడ్ రెసిడెన్సీకి మేనేజర్గా నియమితుడై ప్రజల్లో సూపరింటెండెంట్ అయ్యవుగా పేరుగాంచి అనంతరం అయ్యవు స్వామిగా ఆధ్యాత్మికంగా పూజించబడ్డాడు. అయ్యవు సంస్కృతం, తమిళం, మలయాళంలో భక్తి, జ్ఞానం, యోగాపై అనేక పుస్తకాలు రాశాడు. కొన్ని తర్వాత అతని శిష్యులు ప్రచురించారు. రాసిన గ్రంథాలలో ముఖ్యమైన గ్రంథాలు బ్రహ్మోతారకాండం, పాతని దైవం, రామాయణం పట్టు, ఉజ్జయిని మహంకాళి పంచరత్నం, తిరువారూర్ మురుగన్, కుమార కోవిల్ కురవన్, ఉల్లూరు అమర్తా గుహన్, రామాయణం, సుందరాకాండం, హనుమాన్ పామలై, నా కాశీయాత్ర, పజని వైభవం. అయ్యవు స్వామికల్ ఆయన సందేశం, జీవన తత్వాలు. అయ్యవు స్వామికల్ బోధనలలో ముఖ్యాంశం సర్వజన హితయ సర్వజన సుఖయ. అన్ని దానాల్లో జ్ఞానదానం ముఖ్యమని చెప్పారు. ఆయన చెప్పిన 3 ముఖ్య సందేశాలు: ధర్మం మీద నమ్మకం ఉంచండి, అందరికీ సహాయం చేయండి, జాతి మతం తేడా లేకుండా, స్వచ్ఛత, మనసు, మాట, ఆచరణలో శుద్ధి కలిగి ఉండాలి. అయ్యవ స్వామికల్ ప్రముఖ శిష్యులు, సమకాలికులు. ఆయనకు ఉన్న శిష్యుల్లో ముఖ్యులు వలయార్ స్వామి, శివన్ స్వామి, ఆధ్యాత్మిక గురువులు, సంస్కర్తలు. హిందూ చట్టంపి స్వామి, నారాయణ గురు, స్వయం ప్రకాశ యోగిని అమ్మ, కోళ్లత్తమ్మ. ముస్లిం మక్కడి లబ్బా, తక్కల పీర్ మొహమ్మద్. క్రిస్టియన్ పెట్టా ఫెర్నాండేజ్. సామాజిక రాజకీయ నాయకులు అయ్యంకలి. రాజులు, నిర్వాహకులు స్వాతి తిరునాల్ మహారాజా, మెక్ గ్రెగర్, సూర్యనారాయణ అయ్యర్, ముత్తుకుమారస్వామి పిల్లై, వైలూర్ రాయసం మాధవన్ పిల్లై, పెరియా పెరుమాల్ పిల్లై,
సుందరం అయ్యంగార్. కళాకారులు, కవులు: రాజా రవివర్మ, కేరళ వర్మ, కోయిటంపురన్, ఏఆర్ రాజారాజవర్మ, పద్మబన్ వైద్యన్, ఇంకా అనేక మంది తాంత్రికులు, సిద్ధులు ఆయన్ని గురువుగా భావించారు. సమకాలీకులలో రామలింగ స్వామి ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసే కొన్ని సందర్భాల్లో భక్తులకు బోధనలిచ్చారని కథనాలున్నాయి. సమాధి. ఎందుకు సమాధి అయ్యారు? తైకాడ్ అయ్యవు స్వామికల్ 1901లో తన శరీరాన్ని శివాంశగా సమర్పించి సమాధి స్థితికి చేరుకున్నారు. ఆయన శిష్యులు చెబుతారు, ఆయన మరణం కాదు, శరీరం విడిచిన దివ్య యోగం. 1943లో తైకాడ్లోని అయ్యవు స్వామి సమాధి స్థలంపై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ చివరి రాజు శ్రీ చిత్తర తిరునాల్ మహారాజు ఆధ్వర్యంలో మెరుగుపరిచారు. దీనిని ఇప్పుడు తైకాడ్ శివాలయం అని పిలుస్తారు. ఇప్పుడది ఓ పుణ్యక్షేత్రంగా ఉంది. అనేక మంది భక్తులు అక్కడికి వెళ్లి దర్శించుకుంటారు. తైకాడ్ అయ్యవు స్వామికల్ జీవితం మనకు స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే, సన్యాసం అంటే కేవలం క్షౌరం కాదు, అది ఆచరణ. ఆయన చూపిన మార్గం అహింస, సత్యం, సేవ. ప్రతి ఒక్కరూ తనంత తాను మంచిగా మారాలంటే ఇలా ఒక మహానుభావుడి జీవితాన్ని పఠించాలి, ఆచరించాలి. ఈ సిద్ధయోగి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక చరిత్రలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.